తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనవసరంగా వేలు పెడుతున్నారా? సాక్షి పత్రికలో ఇవాళ వచ్చిన ఒక కథనం చూస్తే ఆ అనుమానం సహజంగానే వస్తుంది. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కడపలో రకరకాల వ్యూహాలనండి, కుట్రలనండి అవన్నీ పన్నుతూ వైఎస్ కుటుంబంలోనే చీలికలు తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళల్లో ఒకరిని తన పార్టీ తరఫునైతే అది ఒక వేరే విషయం, కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయించి తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని ఏదో వ్యూహరచన చేస్తున్నారు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే వైఎస్ గారి అంటే ప్రత్యేకించి వివేకానంద రెడ్డి గారి సతీమణి, దివంగత నేత వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారిని ఇండిపెండెంట్గా పెట్టి తద్వారా జగన్ ఎందుకు మద్దతు ఎవరు అని అడగాలనేది వారి వ్యూహం అంట. సో ఈ రకంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిల, అలాగే వివేక గారి కుమార్తె సునీత, అలాగే టీడీపీ ఎక్స్ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా పాత్రధారులు అయ్యారనేది ఆ వార్త. వారికి బీటెక్ రవి స్వయంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి సంప్రదింపులు జరపటం ఇవన్నీ సరే, ఆయన మామూలుగా మర్యాదపూర్వకంగా కలిశాను, ఈ వ్యవహారాల్లో సంబంధం లేదు అని చెప్తే పర్వాలేదు, కానీ ఈ అట్లా జరగట్లేదు. అక్కడన్నీ బీటెక్ రవి గారు వైఎస్ షర్మిల గారి భర్త అయిన అనిల్ గారితో మాటామంతి కలిపి సంప్రదింపులు జరపటం ఇవంతా కూడా ఏదో పెద్ద భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. సరే, ఎందుకంటే తెలంగాణలోనే ఉంటానని చెప్పి తెలంగాణ నేతగానే ప్రమాణం చేసిన షర్మిల గారు ఆ తర్వాత మరి రేవంత్ రెడ్డి గారిని ఏకంగా బ్లాక్మెయిలర్ అని చెప్పినటువంటి ఆమె ఆ తర్వాత ఏ రకమైన రాజీ కుదిరిందో తెలియదు, కానీ ఆమె తెలంగాణను వదిలేసి రేవంత్ సూచన మేరకు ఏపీకి వెళ్ళిపోవడం, ఏపీలో ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడని కాంగ్రెస్ పార్టీ అనండి, సోనియా గాంధీ అనండి వాళ్ళు కుట్రపూరితంగా నియమించి జగన్ ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో రాజకీయం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అధిష్టానం సూచన మేరకు వేలు పెడుతున్నారా, లేకపోతే చంద్రబాబు గారితో ఉన్నటువంటి అనుబంధం అనండి, ఆయన్ని గురువుగా భావించే ఆయన శిష్యుడిగా గుర్తిస్తారు అందరూ కూడా చంద్రబాబు గారికి రేవంత్ శిష్యుడు అనేటువంటి టాక్ కానివ్వండి. సో ఈ మొత్తం కాంగ్రెస్ టీడీపీలు కలిసిమెలిసి రాజకీయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి గారు కనుక నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖచ్చితంగా అది ఆయనకు తర్వాత రోజుల్లో అది పెద్ద ఇబ్బందికరమైన పరిణామం అవుతుంది. ఆయనకు రాజకీయంగా చాలా నష్టం జరుగుతుందని చెప్పాలి. ఆ విషయం ఆయనకు తెలియదని కాదు. ఆ మధ్య తెలుగుదేశం పత్రిక అయిన ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ దగ్గర ఇంటర్వ్యూ ఇస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్య, ప్రకృతిలో కలిసిపోయాడు, చాలా మరి ఆయన ఇంకా ఇప్పటికి కూడా తెలుగుదేశం నాయకుడు అనుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం ద్వారా ఆయన వైఎస్ అభిమాన దృష్టిలో ఆయన చాలా విమర్శలకు గురయ్యారు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయి చంద్రబాబు గారికి సాయం చేయాలన్న తాపత్రయంలో ఎక్కువగా వేలు పెడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సమస్యలను ఎదుర్కొంటాడు, చిక్కుల్లో పడతాడన్న సంగతి చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి నాకు పరిచయమే, అయినప్పటికీ కూడా వాస్తవాలు చెప్పాలి కాబట్టి ఒకవేళ ఏపీ రాజకీయాల్లో పెట్టి జగన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది మళ్ళీ ఆయనకి రివర్స్ అటాక్ అవుద్దన్న సంగతి మర్చిపోకూడదని చెప్పడమే నా ఉద్దేశం. కడప లోక్సభ సీట్కి మొదట సునీత గారు పోటీ చేస్తారని, తెలుగుదేశం తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వివేక గారి భార్య సౌభాగ్యమ్మని రంగంలో తీసుకొచ్చి తెలుగుదేశం పక్షాన కాకుండా తెలుగుదేశం పక్షాన అనగానే మళ్ళీ ఇప్పటికే విభజించాడు కుటుంబాన్ని అనేటువంటి విమర్శ ఉంది కాబట్టి ఆవిడని ఇండిపెండెంట్గా పోటీ చేయించినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. అక్కడ ఆమె గెలిచేదేమి ఉండదు, పెట్టేదేమి ఉండదు. కేవలం వైఎస్ అవినాష్ రెడ్డిని చికాకు పెట్టడానికి జగన్ గారికి తనను ఏదో కొంచెం
ఆయన మీద ఒత్తిడి పెంచడానికి ఇటువంటి ప్రయత్నాలు చెప్తే అవి ఏముండవు. వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేసుకునేవాడు పోనీ ఏపీలో. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏపీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఆ తర్వాత ఆ సినిమా ఆయన కూడా చూడాల్సి వస్తుందని మాత్రం చెప్పాలి.